నమస్తే అండి కార్తిక్ గారు. నమస్కారం అండి. ఇరాన్, యూఎస్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిగా ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు ఈరోజు మొదలయ్యాయి. ఇక్కడి నుంచి కూడా డెలిగేట్స్ వచ్చారు. సో, అంటే ఈ శాంతి చర్చలు ఒక కొలిక్కి వస్తాయంటారా? యుద్ధం ఆగే అవకాశం ఉందని మీరు ఎంతవరకు అనుకుంటున్నారు? అంటే ఈ శాంతి చర్చలు స్టార్ట్ కావటానికే ఒక పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది. అసలు స్టార్ట్ అవుతాయా లేవా, ఇరాన్ వాళ్ళు వస్తారా రారా? ఎందుకంటే ఒక పక్కన ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తున్నారు. ఆ దాడి రాకపోతే మేము శాంతి చర్చలుగా రామని ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. పైగా అసలు శాంతి చర్చలకు కారణమైనటువంటి హర్మోజ్ జలసంధిని మళ్ళా క్లోజ్ చేశారు ఇరాన్ వాళ్ళు, మూసేశారు. సో అసలు శాంతి చర్చలు స్టార్ట్ అవుతాయా లేదా అన్న మీమాంస కాడ చాలా గందరగోళం ఉంది. మొత్తానికైతే స్టార్ట్ అయినాయి. ఇరాన్ వాళ్ళు వెళ్ళారు, అమెరికా వాళ్ళు వచ్చారు, మొత్తానికి అందరూ కలిసి కూర్చున్నారు. కలిసి కూర్చున్నప్పటికీ కూడా నేనేమంటానంటే, మనసా వాచ యుద్ధాన్ని ముగించాలనే ఆలోచనతో కూర్చొని ఏదో ఒక కంక్లూజన్కి వస్తేనేమో చర్చలు సఫలమవుతాయి. లేదు ఏదో ప్రపంచం నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి, ప్రపంచం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో పడింది కాబట్టి, గ్యాసు చమురు ఇబ్బందులు పడ్డాయి కాబట్టి, మిత్ర దేశాల ఒత్తిడి మేరకు బలవంతంగా కూర్చుంటే అది ఎప్పటికీ సఫలం కాదు. ఇప్పుడు అమెరికానేమో 15 షరతులతో వచ్చింది, ఇరాన్ ఏమో 10 షరతులతో కూర్చుంది. ఈ షరతులు చూస్తే హర్మోజ్ జలసంధి మీద మాకు కూడా హక్కు కావాలంటది అమెరికా. ఇది పూర్తిగా మా హక్కు, మేము టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేసుకుంటామంటది ఇరాన్. అంటే పూర్తిగా కూడా రివర్స్ చూడండి, నువ్వు అణ్వాయుధాలు వదిలేయాల్సిందే అంటది అమెరికా. అసలు నా గురించి నీకెందుకు, నా దేశంలో ఏం జరిగితే అది నేను చూసుకుంటా అంటది ఇరాన్. పైగా నా చుట్టుపక్కల ఉన్న నీ ఎయిర్ బేస్ మొత్తం ఖాళీ చేయి, గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎయిర్ బేస్ అంతా ఖాళీ చేసి నీ దేశానికి సైన్యం తీసుకు అంటది ఇరాన్. అది సాధ్యం కాదు, నీ మీద నా పర్యవేక్షణ ఉండాలి అంటది అమెరికా. సో పూర్తిగా డిఫరెంట్. ఇప్పుడు వాళ్ళు ఏ అంటే నేను ఏ అన్ను బీనే అంటాడు, వీడు ఎప్పటికీ బీని ఓకే చేయడు, వాళ్ళు ఎప్పటికీ ఏని నా ఒప్పుకోరు. అంటే అసలు వీళ్ళ మధ్య మనస్పర్ధలు ఉండి, ఒకడేమో బరి తెగింపుతో ఉన్నాడు, ఇంకోడేమో తెగింపుతో ఉన్నాడు, ఒకడేమో కసితో ఉన్నాడు, ఇంకోడేమో కోపంతో ఉన్నాడు. ఇలాంటి వాళ్ళ మధ్య చర్చలు ఎంతవరకు సఫలమవుతాయని మనం చెప్పగలం. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, ట్రంప్ అనేవాడు ఎప్పుడు ఎలాంటి డెసిషన్తో ఉంటాడో తెలియదు. వాళ్ళ చర్చలు సఫలం సంతకం పెట్టుకుంటాడు, సంతకం పెట్టిన తర్వాత రేపు పొద్దున నెక్స్ట్ డే అదో చిత్తు పేపర్ అంటాడు, ఇప్పుడు ఎందుకంటే నీకు ఎగ్జాంపుల్ చెప్పని చెప్తానండి. ఇప్పుడు ఏ 10 డిమాండ్లు అయితే ఇరాన్ పట్టుకొచ్చిందో ఆ 10 డిమాండ్ని ఇవాళ ట్రంప్ చర్చలకి యాక్సెప్ట్ చేశాడు. ఈ 10 డిమాండ్లు అంతకుముందే ఇరాన్ వాళ్ళు ఇచ్చారు. ఈ 10 డిమాండ్లు పనికిరావు, అసలు దీంట్లో ఒక్కటి కూడా ఒప్పుకునేది లేదు అని చెప్పేసి అప్పట్లో ట్రంప్ ఆ 10 డిమాండ్ల కాగితాన్ని చించి పడేశాడు, అంటే యాక్సెప్ట్ చేయలే. కానీ ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? ఇప్పుడు యాక్సెప్ట్ చేయడానికి ఉన్న కారణం ఏంటంటే ప్రపంచం నుంచి వస్తున్న ఒత్తిడి. అంతేకాని ట్రంప్ మనసులో నుంచి యుద్ధాన్ని ఆపాలి అనే అనుకోవట్లే. ట్రంప్కి ఖచ్చితంగా ఇరాన్ని పూర్తిగా ఆక్యుపై చేసుకోవాలని ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఉంది మళ్ళా, ఇజ్రాయెల్. అసలు ఇజ్రాయెల్ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ట్రంప్ ఏదో ప్రపంచ దేశాల వల్ల వస్తున్న ఒత్తిడో లేదా ఆర్థికపరమైన సంక్షేమమో మొత్తానికి ట్రంప్ చర్చల వరకు వచ్చాడు. కానీ నెతన్యాహుకు అసలు ఇష్టం లేదు ఈ చర్చలు. ఇరాన్ని పూర్తిగా నాశనం చేయాలి, ఇరాన్తో నాకు ఎప్పటికైనా ఇబ్బంది అని ఇజ్రాయెల్కి ఉంది. కేవలం ఇజ్రాయెల్ అంటే ఇరాన్ మాత్రమే కాదు, లెబనాన్ని లేకుండా చేయాలి, హిజ్బుల్లా వాళ్ళందరినీ లేకుండా చేయాలి. ఈ గ్రూప్లన్నీ ఏంది, తలకినప్పుడు నాకేంది, ఇప్పుడే వాళ్ళు బలహీనంగా ఉన్నారు కదా, ఈ బలహీనంగా ఉన్న క్షణంలోనే తప్పో రైటో కొద్దిగా శ్రమ అయినా సరే కొట్టిపడేయాలి అనేది ఇజ్రాయెల్ వాదన. సో ఇక్కడ ఎవ్వరికి కూడా ఇంటెన్షన్ యుద్ధాన్ని క్లోజ్ చేద్దామని లేదు. అంటే ట్రంపే అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాడంటారా, అతను సలహాదారులు అంటారా? అది మనం కరెక్ట్గా చెప్పలేం, కానీ సలహాదారులను కూడా నమ్మే మనసత్వం ట్రంప్ అని నేను అనుకోను. ట్రంపే కొంచెం తేడాగా ఉన్నాడు. ట్రంప్ మనసత్వంలోనే కొంచెం తేడా ఉండొచ్చు. ఎందుకంటే అతను ఇంటెలిజెన్స్ చీఫ్ను కూడా మార్చుకున్నాడు, అక్కడ ఆర్మీ చీఫ్ను మార్చేశాడు. కాబట్టి అంటే వాళ్ళనేదో నమ్మి ట్రంప్ అటు ఇటుగా చెప్తున్నాను కూడా లేదు. ట్రంప్ బిహేవియర్లోనే కొంత తేడా ఉంది, ఆయన మైండ్ సెట్లోనే కొంత తేడా ఉంది. ఎగ్జాంపుల్ అండి, నేను యుద్ధానికి వ్యతిరేకని నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలని అడిగాడు. నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటే అతను ఆచరణాత్మకంగా యుద్ధానికి వ్యతిరేకంగా ఉండాలి కదా. మరి నోబెల్ శాంతి బహుమతి రాలేదు పక్కన పెట్టేస్తే, అది రాలేదు అని తెలిసిన మట్టిలో నుంచి యుద్ధాలు స్టార్ట్ చేశాడు, డైరెక్ట్గా యుద్ధాలు స్టార్ట్ చేశాడు. సో ఇలాంటి మనకి అసలు నోబెల్ శాంతి బహుమతి అడగడానికి మనకి వస్తాడా? సో ఏదో ట్రంప్ మైండ్ సెట్లోనే తేడా ఉంది. ఇప్పుడు ఈ తేడా మైండ్ సెట్స్ కూర్చొని, ఒకరిదేమో నేను ఇందా చెప్పినట్టు కసి, ఇంకోటిదేమో కోపం, ఇంకొకరిదేమో తెగింపు, ఇంకోటి బరి తెగింపు, ఇలాంటి వాళ్ళు కూర్చొని ఒక కంక్లూజన్కి వస్తారంటే ఇబ్బంది, రావడం కష్టం. కాకపోతే ఇరాన్ దగ్గర ఒక గేమ్ ఉంది, హర్మోజ్ జలసంధి. అది ప్రపంచానికి ఆయుపట్టు.
20% చమురు అండ్ గ్యాస్ సప్లై చేయడానికి ఉన్న ప్రాంతం. దాన్ని పట్టుకొని గేమ్ ఆడుతుంది. మరి దాన్ని ఓపెన్ చేయించాలంటే కొంత రాజీ పడాలి. రాజీ పడకుండా ఇరాన్ ఆక్యుపై చేసుకుందామంటే ఆ టైం పట్టేటట్టు ఉంది. ఇరాన్ని పూర్తిగా ఆక్యుపై చేసుకుందామంటే అది ఎంత వాస్తవంగా యుద్ధం స్టార్ట్ చేసింది దేనికోసం, ఇరాన్ని పూర్తిగా క్యాప్చర్ చేసుకుందాం అనుకునే. వెనిజులాని ఎలాగైతే క్యాప్చర్ చేసుకున్నాడో అమెరికా వాళ్ళు, అలాగే పూర్తిగా ఇరాన్ కూడా తమ చేతిలో తీసుకుందాం అనుకున్నాడు. కానీ ఇరాన్ వాళ్ళు ఏమో తెగించి పోరాడారు. రానిది అమెరికా వాళ్ళు అంత ఈజీగా. సో ఇరాన్ ఊహించినంతగా ఫైట్ చేసింది. పైగా నేను అనుకోవటం కొంత బ్యాక్ ఎండ్ లో రష్యా, చైనా ఇరాన్కి ఉపయోగపడ్డాయి. సహాయపడ్డాయి అంటారు. వాళ్ళ టెక్నాలజీ వీళ్ళకి ఇవ్వటం కావచ్చు, రకరకాలుగా మొత్తానికి ఇరాన్కి వాళ్ళు కొంత సమాచారం అది వారి విషయంలో సహకరించినట్టున్నారు. మొత్తానికి ఇరాన్ కూడా తెగించి పోట్లాడింది అంటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ట్రంప్ ఈ చర్చల కంటే ముందు ఒక డెడ్ లైన్ పెట్టాడు. డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్ తర్వాత అసలు ఇరాన్ నాగరికత ఉండదు, ఇరాన్లో వంతెనలు ఉండవు, ఇరాన్లో రైల్వే స్టేషన్స్ ఉండవు, రైల్వే ట్రాక్లు ఉండవు, మొత్తం పేర్చి పడేస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో వెంటనే జనాలంతా రైల్వే ట్రాక్ల మీద పోయేసి ఈ రైల్వే ట్రాక్లతో పాటు మా అమ్మను కూడా చంపేసాయి అని అన్నారు. పవర్ స్టేషన్స్ పేరు చేస్తానంటే పవర్ స్టేషన్ చుట్టూ జనం చేరి ఈ పవర్ స్టేషన్తో పాటు మా అమ్మను కూడా చంపేసాయి అన్నారు. తర్వాత ఏదో బిజ్జీలు కూర్చేస్తున్నారని అందరూ పోయి బిజ్జీల మీద నిలబడ్డారు. జనాలు అంతా పోయి మన ఇరాన్ జనాలు పట్టుకోండి అంటే అంతగా తెగించారు. ఇప్పుడు జనాల మీద బాంబు వేస్తాడా? బాంబు వేస్తే రేపు ప్రపంచానికి ట్రంప్ సమాధానం చెప్పుకోవాలి. సో ఏమి అంటే ముందుకి వెళ్ళలేక వెనక్కి రాలేక మొత్తానికి చర్చలో కూర్చున్నాడు. అంటే ఎంత పర్సెంటేజ్ ఈ చర్చలు సఫలమయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటారా? అంటే సఫలం కావటం ఒక ఎత్తు, సఫలం కావచ్చు కూడా, కానీ అయినా సరే దాన్ని మరి ఎంతవరకు ట్రంప్ పాటిస్తాడు అనేది కూడా పాయింట్ ఇక్కడ. సఫలం కావటం ఒక ఎత్తు, సఫలం అయితే సంతోషిద్దామంటే నమ్మలేని పరిస్థితి కదా. అయినా సరే నమ్మలేము. సఫలం అయినా సరే ఇంకా ఏదో డౌట్ ఉంటుంది ఎక్కడ. సఫలం అయింది, ఒక నెల ఆగిద్ది, మళ్ళా హార్మోన్ జలసంధి మీద ఆక్యుపై చేసుకుందాం ప్లాన్ వేసుకొని మళ్ళీ వచ్చి డాల్లా చేయొచ్చు కాక చెప్పలేదు. థ్యాంక్స్ సార్.